హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. మన తెలంగాణలో టెట్ ఎవరైతే రాశారో ఈ డిసెంబర్ లోపల మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. ఆ టెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మొన్న జనవరిలో ఎగ్జామ్స్ అయితే రాశారు కదా కొందరు, వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ రిజల్ట్స్ని మీరు సింపుల్గా మీ మొబైల్ అయినా చూసుకునే ప్రాసెస్ అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయండి. మీకు ఫోన్లో సింపుల్గా చూసుకోవచ్చు. మీరు మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీ టెట్ అని టైప్ చేయండి. టీజీ టెట్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుందన్నమాట వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. మనకేం పెద్దగా ఉండదు. ఇక్కడ చూడండి, టీజీ టెట్ 2024 సెకండ్ అనమాట. ఈ 2024లో ఫస్ట్ టైం ఒక టెట్ కండక్ట్ చేసిండ్రు, తర్వాత సెకండ్ టెట్ కాబట్టి సెకండ్ టెట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజల్ట్ మీరు రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఫైనల్ కీ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ కీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇంకా మీకు అబ్జెక్షన్స్ పెట్టారో, లేకపోతే మీకు కీ మీరు ఫైనల్ కీ చూసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఫైనల్ కీ పైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్ కీ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కీ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ రిజల్ట్ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ వెబ్సైట్లో కూడా తీసుకొస్తుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేశారనమాట. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రిజల్ట్ ఏదైతే ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ బోత్ పేపర్ కానీ ఎవరైతే రాసి ఉన్నారో టెట్ అనేది వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. మీరు ఏ పేపర్కి సంబంధించిన రిజల్ట్ చూసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన జనరల్ నెంబర్, మీరు అప్లై చేసినటువంటి పేపర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు పేపర్ 1 పేపర్ 2 బోత్ పేపర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే మనం జనరల్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేద్దాం. జనరల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పేపర్ 1 పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు పేపర్ 1 అయితే పేపర్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, పేపర్ 1 సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 2 అయితే పేపర్ 2 సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 2 సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు అప్లికేషన్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎంటర్ చేసి ఉంటారో అదే సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం అందరూ 10th క్లాస్ పైన ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్నే ఎంటర్ చేస్తారు కాబట్టి అదే ఎంటర్ చేసేయండి అందరూ. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ టెట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ అయితే దిగడం జరుగుతుంది కదా, ఆ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా మీ థంబ్ ఇంప్రెషన్ 2 కలిపి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, ఈ విధంగా వస్తున్నాయి. మీరు ఎప్పుడు రాస్తారు ఎగ్జామ్, మీ క్యాండిడేట్ యొక్క నేము, మీ క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము, వాళ్ళ మదర్ నేము, విధంగా మీ హాల్ టికెట్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ జనరల్ నెంబర్ కూడా వస్తుంది. మీరు ఏ షిఫ్ట్ లోపల ఎగ్జామ్ రాశారు, ఎక్కడి నుంచి ఎప్పటి వరకు కూడా రాశారు అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చేసారనమాట. నేను చూపిస్తున్నది ఇప్పుడు పేపర్ 2కి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ మొత్తం 150 మార్క్స్ వాళ్ళకి వచ్చేసినాయి. 66 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మార్క్స్ మీకు టోటల్ మార్క్స్కి ఎన్ని వచ్చాయి, ఇక్కడ ఎవరికి ఎంత వస్తే కూడా మనకు క్వాలిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. చూడండి, మీరు జనరల్ వాళ్ళు అయితే 60% రావాలన్నమాట. అంటే 90 మార్కులు రావాలి. 150కి 90 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. బీసీ వాళ్ళు 50% అంటే 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% అంటే 60 మార్క్స్ రావాలన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40% అంటే 60 మార్క్స్ అనమాట. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ వస్తే క్వాలిఫైడ్. తర్వాత మనకు బీసీ వాళ్ళకి 75, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 60 అనమాట. ఎవరైతే ఈ విధంగా మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రమే టెట్ క్వాలిఫై అయినట్టు వాళ్ళు ఫర్దర్గా డిఎస్సి రాసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మీ మొబైల్లోనే రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా టెట్ రాసినటువంటి వాళ్ళకి వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.